వెల్కమ్ టు SSTV5 ప్రేక్షకులకు నమస్కారం. కన్న కూతుర్ని చంపిన కసాయి తండ్రి. కూతురు చదువు పెళ్లి చేయాలన్నా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుందనే నీచ ఆలోచనతో అభంశుభం తెలియని 9 ఏళ్ల చిన్నారిని కడతీర్చిన కసాయి తండ్రి. ఆ కసాయి తండ్రి సంఘటన మెదక్ జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణంలోని షేరీల గ్రామంలో చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్ఐ రాజు ఈ విషయాన్ని వెల్లడించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వెల్దుర్తి పంచాయతీ పరిధిలోని షేరీల గ్రామానికి చెందిన ఇక్కిరి నిఖిత తన తండ్రి శ్రీశైలం కూల్ డ్రింక్స్లో గత నెల 31న ఎలకల మందు కలిపి తన కూతురు నిఖితకు తాగిపించడం జరిగిందన్నారు. ఆర్థిక ఇబ్బందులతో నిఖిత పెద్దయ్యాక పెళ్లి చదువు ఎలా చెయ్యాలి అనే కూల్ డ్రింక్స్లో ఎలకల మందు కలిపి తాగిపించడం, నిఖిత చికిత్స పొందుతూ జూన్ 3న హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందడం జరిగిందన్నారు. ఇక్కిరి శ్రీశైలం భార్య సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిఖిత మృతికి కారణమైన తండ్రి శ్రీశైలంను బుధవారం అరెస్టు చేసి విచారణ చేపట్టగా చేసిన తప్పును ఒప్పుకోవడం జరిగిందన్నారు. శ్రీశైలంను అరెస్టు చేసి నేడు మెదక్ రిమాండ్ చేయడం జరిగిందని స్థానిక ఎస్ఐ రాజు మీడియాకు తెలిపారు. వెల్దుర్తి మండలం షేరీల గ్రామానికి చెందిన ఎక్కిరి శ్రీశైలం తన 8 సంవత్సరాల కూతురైన నిఖితను మే 30వ తారీఖు నాడు తన ఇంట్లోనే కూల్ డ్రింక్ మరియు జ్యూస్లో తాగిపిస్తా అని చెప్పేసి వాళ్ళ కూతుర్ని నమ్మించి దాంట్లో గుర్తు తెలియని ఎలుకల మందును కలిపి అమ్మాయితో తాగిపించినాడు. దాంతో అమ్మాయి అస్వస్థత చెంది హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో 3 రోజుల తర్వాత మృతి చెందింది. దానిలో ఇతను మాకు అప్పటి నుంచి అనుమానాస్పదంగా కేసు నమోదు చేసినాము. ఇతని గురించి వివరాలు తెలుసుకునగా ఆయన బైక్ దొంగతనాలు కూడా చేస్తారని చెప్పి తెలిసి ఈయన గురించి వివరాలు తెలుసుకుంటే ఈయన అమ్మాయిని నీలోఫర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ వైఫ్ ఏదో మాకు స్టేట్మెంట్ ఇచ్చింది. ఏంటంటే మా భర్త మీద అనుమానం ఉందని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ప్రకారం ఎంక్వైరీ చేస్తే ఈరోజు మాకు అతను చేగుంట దగ్గర నుంచి ఒక బైక్ మీద వస్తూ మాకు ఇక్కడ వెల్దుర్తి అవుట్స్కట్స్లో మాకు అతను దొరికి ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. ఎందుకు చంపినామని చెప్పేసి మేము వివరాలు అడగా కూతురు చదువులకు కానీ పెద్దయ్యాక పెళ్లి ఎట్లా వేయాలని చెప్పేసి ఇప్పటి నుంచి ఆయన ఆలోచనతో అమ్మాయిని ఎలుకల మంది పెట్టి చంపేసినట్టుగా మా ముందు ఒప్పుకున్నాడు. దాంతో ఈరోజు మేము అతన్ని రిమాండ్ చేసి జైలుకు తరలించడం జరిగింది. ఇలా అనవసరమైన ఆలోచనలు పెట్టుకొని చిన్నపిల్లల్ని ప్రాణాలు తీయవద్దు. పెద్ద అయిన తర్వాత వాళ్ళు ఎలా ఏమవుతారో కూడా మీరు ముందే ఊహించుకొని ఇప్పుడే చిన్నపిల్లని ఆడపిల్లని చెప్పి చంపేయడం అది పెద్ద నేరము. మీరు ఎవరు కూడా ఇలాంటి చర్యలకు పాల్పడవద్దు.